హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాయత్రి కృష్ణ ఛానల్. ఈరోజు మనం పాలక్ పులావ్ ఎక్కువ మసాలా లేకుండా స్పినాచ్లో ఉన్న ఎనర్జీ అంతా అలానే ఉండేలా ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. ఈజీగా సింగిల్ పాట్లోనే కుక్ చేసుకునే పాలక్ పులావ్ కోసం ఇంట్లోనే చేసుకున్నటువంటి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీని యూజ్ చేస్తున్నాను. దానితో పాటు 1 టీ స్పూన్ నూనె కూడా యాడ్ చేస్తున్నాను. అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక బే లీఫ్, చిన్న సైజ్ సినమన్ స్టిక్, 3 కార్డమమ్, 3 లవంగం, 3 హోల్ పెప్పర్ ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేయాలి. అవి కొద్దిగా పింక్ కలర్లోకి టర్న్ అయ్యాక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అందులోకి హాఫ్ గా స్లిట్ చేసుకున్నటువంటి 3 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేయాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా టర్న్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ క్యూమిన్ పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేయాలి. మసాలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలక్ ఏదైతే ఉందో అది 2 టైమ్స్ హ్యాండ్ఫుల్గా తీసుకొని అందులోకి వేయాలి. పాలకూర బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నటువంటి 1 కప్ రైస్ వేసి ఒకసారి బాగా కలపాల. కలిపిన తర్వాత 1 కప్ రైస్కి 2 కప్ వాటర్ వేయాలి. వాటర్ బాగా మిక్స్ చేసేసి కుక్కర్ క్లోజ్ చేసేసి పెట్టాలి. నార్మల్ ప్రెషర్ కుక్కర్లో అయితే 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. ఒకవేళ మనం ఇన్స్టాపాట్లో చేసుకున్నట్టయితే రైస్ మోడ్లో పెట్టి 12 మినిట్స్ పెడితే సరిపోతుంది. మన పాలక్ పులావ్ రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.